జీవితకాలపు భద్రత ఉందంటే ఏ ఉద్యోగమైనా చేస్తారు, ఏ ఉపాధి అయినా చేస్తారు యువతరం. ఇప్పుడు ఆ భద్రతని కల్పించడం ద్వారా ఆ యువతకు ఒక ధైర్యాన్ని ఇచ్చే పనిని మోడీ చేస్తున్నారు. మనకి ఏదన్నా సరుకులు కావాలంటే బిగ్ బాస్కెట్టు, లేకపోతే ర్యాపిడో ద్వారా మనం వెళ్ళటం లేదా తెప్పించుకోవడం. అట్లాగే ఈ స్విగ్గీలు, జొమాటోలు, అమెజాన్‌లు ఇవన్నీ డెలివరీ చేసేటటువంటి వాళ్ళని మనం ఆ డెలివరీ బాయ్స్‌గా చూస్తాం. ఈ మొత్తం ఎంప్లాయ్‌మెంట్‌ని కలిపి గిగా వర్కర్స్ అని ప్రభుత్వం అంటుందన్నమాట. ఈ గిగా వర్కర్స్‌కి మోడీ సర్కార్ గిగ్ వర్కర్స్ ఆల్రెడీ ఆర్ ప్లాట్‌ఫార్మ్ వర్కర్స్. వీళ్ళకందరికీ తప్పనిసరిగా ఇక పైన ఇన్స్యూరెన్స్ ఉంటుంది. అట్లాగే వాళ్ళందరికీ ఈఎస్ఐ ఉండాలి. పీఎఫ్ ఉండాలి. ఇది ఒక అద్భుతమైన ఆలోచన. ఓ రూపాయి తగ్గుతది వీళ్ళకి వచ్చే ఆదాయం. కానీ ఇవి ఆ వెర్షన్‌లోకి వెళ్తే మంచి ప్రయోజనం. లైఫ్‌కి ఒక సెక్యూరిటీ ఉంటుంది. ఏదన్నా అనారోగ్య సమస్యొస్తే ఈఎస్ఐ హాస్పిటల్‌కెళ్ళి ట్రీట్‌మెంట్ తీసుకోవచ్చు. ఏదన్నా ఆర్థిక ఇబ్బందొస్తే రేపు పొద్దున పీఎఫ్‌లోంచి డబ్బులు లోన్ తీసుకోవచ్చును. అట్లాగే ఇన్స్యూరెన్స్ ఉన్నప్పుడు ఉండేటటువంటి భద్రత. ఇది ఒక అద్భుతమైన ఆలోచన చేసుకొచ్చారు. అట్లాగే గ్రాట్యుటీ మనం దిగిపోయేటప్పుడు, రిటైర్ అయిపోయేటప్పుడు ఇంతనిస్తుంటారన్నమాట గ్రాట్యుటీ. అవి ఇచ్చేటటువంటి ఏర్పాటు చాలా మంచి ఆలోచన చేశారు.